హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చి మనోరతంగల్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ రివ్యూ. అండ్ ఈ వెబ్ సిరీస్ మొత్తం మనం చూసుకుంటే కనుక టోటల్ 9 ఎపిసోడ్స్ అయితే ఉంది. నేను ఆల్రెడీ స్టార్టింగ్ 7 ఎపిసోడ్స్ అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో నేనైతే ఎపిసోడ్ 8 స్టోరీని అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే స్టోరీ స్క్రీన్ ప్లే ఎలాగున్నా సరే బట్ విజువల్గా ఈ ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. దానికి రీజన్ ఏంటంటే కనుక ఈ ఎపిసోడ్ని షార్ట్ చేసింది అండ్ డైరెక్ట్ చేసింది సంతోష్ శివన్. సో తన గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలి ఇండియాలో తను వన్ ఆఫ్ ది నెంబర్ 1 సినిమాటోగ్రఫర్ ఇన్ ఎంటైర్ కంట్రీ. సో మన కంట్రీలో సినిమాటోగ్రఫర్ డిపార్ట్మెంట్లో ఎవరు నెంబర్ 1 అంటే మనం చెప్పే పేరు సంతోష్ శివన్. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ఎపిసోడ్ విజువల్గా ఎంత బాగుందో అని చెప్పి. అండ్ ఇప్పుడు ఎపిసోడ్ స్టోరీ విషయానికి మనం వస్తే కనుక సిద్దిక్ అని చెప్పి ఒక మలయాళంలో ఒక యాక్టర్ అయితే ఉంటాడో తను ఒక ఊరికైతే వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ ఉండే ఊరు ప్రజలతో తను మాట్లాడి తను ఒక ఇల్లు అయితే అద్దెకైతే తీసుకుంటాడు. అండ్ తను అద్దెకి తీసుకున్న తర్వాత తనకి తెలిసిన ఒక అమ్మాయి ఉంటుంది. సో ఆ అమ్మాయి సిద్దిక్ అయితే కనిపిస్తుంది. బట్ అది కళ నిజమా అని చెప్పి ఎవరికైతే తెలియదు, మనకి తెలియదు. బట్ సిద్దిక్ క్యారెక్టర్ కూడా అయితే తెలియదు. సో ఆ అమ్మాయి చనిపోతుంది. బట్ అయినా సరే సిద్దిక్కి ఆ అమ్మాయి అయితే కనిపిస్తుంది. బట్ సిద్దిక్కి ఆ అమ్మాయి మీద ఒక అట్రాక్షన్ అనేది ఉంటుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆ స్టోరీ ఏంటి అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ ఎపిసోడ్ ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇందాక చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ విజువల్గా ఈ స్టోరీ అయితే చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ ఉంటుంది, దాని ఏరియల్ షార్ట్స్ కానీ ఆ ఊరి ఏరియల్ షార్ట్స్ కానీ మిర్రర్ షాట్ ఉంటుంది అనమాట. ఒక ఆర్టిస్ట్ అలా ఉంటాడు, ఇక్కడ మిర్రర్లో తన ఫేస్ అనేది కనిపిస్తుంది. అండ్ క్లోజ్అప్ షార్ట్స్ కానీ అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే విజువల్గా ఈ షార్ట్ ఫిల్మ్ అనేది చాలా బాగుంటుంది. కెమెరా 180 degrees అనేది తిరుగుతుంది. సో ఇలా డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ ఉంటాయి. అండ్ ఈ షార్ట్ ఫిలిం విజువల్గా అనేది వన్ ఆఫ్ ది ఈ టోటల్ 8 ఎపిసోడ్స్లో ఏది విజువల్గా బాగుందంటే చూడడానికి ఈ ఎపిసోడ్ అనేది విజువల్కి అయితే చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయితే బాగానే ఉంది. అండ్ మైనస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక అసలు అమ్మాయి గురించి ఎక్కడ రివీల్ అయితే చేయలేదు. అసలు అమ్మాయి ఎవరు, తన బ్యాక్ స్టోరీ ఏంటి, అండ్ తనకి సిద్దిక్ అసలు ఎలాంటి బ్యాక్ స్టోరీని వీలైతే కొంచెం రివీల్ చేయలేదు. సో అది కొంచెం చెప్పుంటే బాగుండేది. అండ్ సిద్దిక్ ఆ ఇంట్లో దిగిన తర్వాత అస్సలు ఆ ఇంట్లో అయితే ఖాళీ అనేది చెయ్యడు. బికాస్ ఎంతమంది చెప్పినా సరే అసలు అది కూడా ఎందుకు అని చెప్పి వీళ్ళైతే ఎక్కడైతే కన్వే చేయలేదు. అండ్ ఓవరాల్ ఈ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ విజువల్గా చాలా బాగుంది. బట్ స్టోరీ స్క్రీన్లో కొన్ని ఇంత చెప్పినట్టు 2 లాజికల్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఎపిసోడ్ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్, ఈ ఎపిసోడ్ ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ ఎపిసోడ్లో అయితే లేదు. అని ఈ ఎపిసోడ్కి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.